హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం సింగపూర్లో జరుగుతున్నటువంటి జగన్నాథ స్వామి రథయాత్ర ఫెస్టివల్ దగ్గర ఉన్నామండి. ఎవ్రీ ఇయర్ ఈ రథయాత్రను అయితే వీళ్ళు జరుపుతారంట. అలాగే 2026లో కూడా ఈ రథయాత్రను జరిపారు. మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోమని వాళ్ళు అన్ని రకాలుగానే వీడియోస్ చేసి చెప్పారండి. అందులో డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఎలా రావాలి ఏంటని, ఏ నెంబర్ బస్ తీసుకోవాలి అని చెప్పి. చాలామంది అయితే బస్సులో వస్తున్నారండి. చాలా క్రౌడ్ అయితే ఉంది, చాలా ఎక్కువ మంది జనం వచ్చారు. ఒరిస్సాలో పూరి జగన్నాథ యాత్ర ఎలా జరుగుద్దో అలాగే ఇక్కడ కూడా అక్కడికి ఎలా అయితే వచ్చారో అలాగే ఇక్కడ కూడా చాలామంది వచ్చారండి. వాలంటీర్స్ కూడా క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నారు. చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు నిజంగా. మనమైతే ఇప్పుడు రథయాత్రలోకి ఎంట్రీ అవుతున్నామండి. మేమైతే 6కి వచ్చామండి. ఈవినింగే లైన్లో ఉన్నాము, చాలాసేపు లైన్లో ఉన్నామండి. ఆల్మోస్ట్ 7:30 ఇలా అయిపోయిందండి. చాలాసేపు లైన్లో ఉన్నాము. అంత క్రౌడ్ ఉంది. అంటే మ్యాక్సిమం 1.5 hour ఇలా లైన్లో ఉన్నామండి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. చాలా సెక్యూరిటీ అయితే ఎక్కువ మంది ఉన్నారండి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. వాళ్ళు ఎస్టిమేషన్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి సెక్యూరిటీ కూడా ఉన్నారు ఎక్కువ మంది. లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. చాలా ఎక్కువ మంది. చూడండి, నేను మీకు స్టేడియం మొత్తం చూపిస్తున్నాను. స్టేడియం అంతా ఫుల్గా నిండిపోయింది, అంత క్రౌడ్ ఉందండి. చాలా చాలా ఎక్కువ మంది వచ్చారు. అందరూ కూడా రథం ముందు భజనలు చేస్తూ కీర్తనలు పాడుతూ చాలా ఘనంగా నిర్వహించారండి. సింగపూర్లో మన ఇండియన్ ఫెస్టివల్ అనేది ఒకటి ఎంత గొప్పగా నిర్వహించడం నిజంగా చాలా ఆనందంగా ఉందండి. దీన్ని ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ మందిర్ వాళ్ళు నిర్వహిస్తున్నారండి ఈ ఉత్సవాన్ని. ఈ నేవీ బ్లూ కలర్ టీషర్ట్స్ వేసుకున్న వాలంటీర్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ మందిర్ తరపు నుంచి వాలంటీర్స్గా వచ్చారండి. అందరూ కూడా తాడు పట్టుకొని రెడీగా ఉన్నారు. అంటే రెడీగా ఉండడం అంటే ఆల్రెడీ రథయాత్ర అయితే ఈవినింగే స్టార్ట్ అయిపోయిందండి. మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఆల్మోస్ట్ అంతా అయిపోతుంది. మధ్యలో తాడు పట్టుకొని లాగుతున్నారు. ఒక 10 నిమిషాలు లాగుతున్నారు. మళ్ళా కాసేపు ఇలా భజనలు, కీర్తనలు, డ్యాన్స్ చేస్తూ అలా చేస్తున్నారండి. చాలా చాలా అయితే వైభవంగా జరిపారు అంతా కూడా. అందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో. నిజంగా సింగపూర్లో మన యొక్క ఇండియన్ ఫెస్టివల్ ఎంత గొప్పగా నిర్వహించడం నిజంగా మన భారతదేశానికే గర్వకారణం అండి. నిజంగా చెప్తున్నాను, అంత గొప్పగా ఘనంగా నిర్వహించారు. ఒక విధంగా సింగపూర్ గవర్నమెంట్కి కూడా మనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మన ఇండియన్ ఫెస్టివల్ని ఇక్కడ ఎంత ఘనంగా చేసినందుకు. చాలామంది అయితే చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చారండి. నిజంగా పేరెంట్స్ చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చారు. ప్రసాదం కూడా అందరికీ పంచిపెట్టారండి. ఇది ఊరేగింపు రథయాత్ర అవుతుంది కదండి, లాస్ట్ ముగింపు సమయంలో పంతులు గారు అయితే అందరికీ ప్రసాదం అది ఇస్తున్నారండి. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ మందిర్ వాళ్ళందరూ కూడా చేతికైతే తాడు కడుతున్నారండి. తాడు కట్టి ఇంకా శ్రీకృష్ణ ఇంటర్నేషనల్ మందిర్ వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఆయనైతే. అండ్ ఇంకా ఇదైతే ఈ వెదురు బుట్టలు ఉన్నాయి కదండి, చూడండి ప్యాక్ చేసి. అదైతే పూరి జగన్నాథన్ ప్రసాదం అండి. కొనుక్కోవడానికి ఇక్కడ పెట్టారు, మనకి ఇష్టమైతే తీసుకోవచ్చు. అదేవిధంగా పూరి జగన్నాథ యొక్క ఆ యొక్క విగ్రహాలు, చిన్న చిన్న ప్రతిమలు అవన్నీ కూడా పెట్టారండి. అవన్నీ కూడా పర్చేజ్ చేసుకోవడానికే పెట్టారు. మనకి నచ్చితే తీసుకోవచ్చండి. వాళ్ళు ఎంత అనేది కాస్ట్ అది చెప్తారు. మనకి నచ్చినట్లయితే తీసుకోవచ్చు, లేదంటే లేదు, అది మన ఇష్టం. ఇలా అయితే చాలానే పెట్టారండి. అండ్ ఇంకా ఇక్కడ మినిమం $10 డొనేషన్ అయితే చేయమని ఒక బోర్డు పెట్టారు. మనకు నచ్చితే ఇవ్వచ్చు, లేకపోతే లేదండి. ఫస్ట్ ఎయిడ్ కూడా ఉందండి. ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా జరిగితే వెంటనే సింగపూర్లో ప్రతి దగ్గర ఫస్ట్ ఎయిడ్ అయితే ఉంటుందండి. చాలామందికి ప్రసాదం
ఇంతమంది వచ్చిన అందరికీ సరిపోయే విధంగా ప్రసాదం అయితే అరేంజ్ చేశారు. అదే చూడండి, జగన్నాథుని యొక్క విగ్రహాలను కూడా ఇక్కడ పెట్టారు. జగన్నాథ యాత్ర అంటే మెయిన్లీ జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి ఈ ముగ్గురిని కూడా ఊరేగిస్తారండి. ఒక రథం తర్వాత ఒకటి 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 3 ఇలా కూడా. అంటే పూరిలో ఏం చెప్తారంటే ఈ స్వయంగా దేవుడే వీధుల్లోకి వచ్చి ప్రజల కష్టాలను చూస్తారు, తీరుస్తారు అని నమ్ముతారండి. అదే నిజమని అందరూ అంటారు. అంటే స్వయంగా దేవుడే బయటకు వచ్చి మన కష్టాలను చూడడానికి వస్తున్నారు అన్న నానుడైతే ఉందండి. ఆల్మోస్ట్ రథయాత్ర అయితే కంప్లీట్ అయిపోతుందండి. అంటే నైటు 10 అయిపోయింది ఆల్రెడీ. ఇంకా తక్కువ మంది అయిపోయారు, జనాలు చాలామంది వెళ్ళిపోయారు. లాస్ట్కి విగ్రహ రథాలన్నీ కదిలి వెళ్ళిపోతున్నాయండి. మేమైతే ఇంకా ప్రసాదం తీసుకున్నాం. అంటే మాకు తీసుకోవడానికి కూడా టైం లేదండి. రథయాత్రలో మేము కూడా పాల్గొన్నాము. చివరి వరకు ఉండాలన్న కోరికతోనే ఉన్నామండి. ప్రసాదాన్ని కూడా తీసుకోలేకపోయాము. కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకొని వచ్చి మరీ ఇచ్చారండి. నిజంగా ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్లో తిందామని చెప్పి బ్యాగ్లో పెట్టుకున్నాము. అంటే ఎవరి ప్యాక్ వాళ్ళకే సెపరేట్ ప్యాక్లు ఇగోండి. ఇక లాస్ట్లో తిందామని ఉంచేసాము. అంతా కంప్లీట్ అయినాక తిన్నామండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. 3 రథాలని కూడా ఒక దగ్గర పెట్టేస్తున్నారు. ఈ ఈవెంట్ అంతా కూడా క్లెమెంటీ స్టేడియంలో జరిగిందండి. మీకు ముందుగా చూపించాను కదా, స్టేడియం అంతా ఫుల్ క్రౌడ్ అండి. క్రౌడ్గా నిండిపోయింది. అలాంటిది ఇప్పుడు తగ్గిపోయారు. ఇదైతే బజార్ అయితే పెట్టారండి ఇక్కడ. సనాతన ధర్మ బుక్స్, భగవద్గీత అండ్ ఇంకా బట్టలు, ఇయర్ రింగ్స్, మెడలో వేసుకోవడానికి అన్నీ కూడా పెట్టారండి. మన ఇష్టం తీసుకోవచ్చండి. కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అడిగితే ఏంటని. అన్నీ పెట్టారండి. ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారు. వీళ్ళైతే చైనీస్ వాళ్ళండి. ఇక్కడ రథయాత్ర బుక్స్, శ్రీకృష్ణ బుక్స్ అన్నీ ఉన్నాయండి. అన్ని బుక్స్ అంటే భగవద్గీత అవన్నీ కూడా. ముందులో ఒక ఆవిడ ఉన్నారు, మీకు చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. ఈవిడ చూడండి, ఈవిడ కూడా చైనీస్ ఆవిడ. చూడండి, మన భారతీయ సంస్కృతి ఉట్టుపడే విధంగా ఎంత అందంగా రెడీ అయ్యారో. నిజంగా మన ఇండియన్ స్త్రీలాగే కనిపిస్తున్నారు. ఈవిడైతే చూడడానికి చాలా అందంగా ఉన్నారు. ఆవిడకి పింక్ కలర్ శారీ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చారు ఆవిడ. సనాతన ధర్మం ఏం చెప్తుంది అని చెప్పి ఇక్కడ బుక్ స్టాల్ అంతా పెట్టారండి. మనకు నచ్చితే తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ రథయాత్ర కంప్లీట్ అయిపోయిందండి. పంతులు గారు అయితే ప్రసాదం అండ్ ఇంకా పూజ జరిగిన పూల్ని పంచుతున్నారు. వాటి కోసం అందరూ కూడా వెళ్తున్నారండి. ఇదైతే జగన్నాథ స్వామిదండి ఈ విగ్రహం. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది జగన్నాథ స్వామిది ఈ రథము. అందరూ ప్రసాదం కోసం, పూల కోసం చూడండి ఎలా చేతులు చాపుతున్నారో. అండ్ ఇదైతే సుభద్ర అమ్మవారి విగ్రహం అండి. అమ్మవారు చూడండి తల ఉట్టు పడుతుంది చూస్తుంటే. నిజంగా ఈ రథయాత్రలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అండి. నేనైతే పూరి వెళ్ళలేదు, కానీ ఇక్కడ నాకు ఈ అదృష్టం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదైతే బలరామస్వామి విగ్రహం అండి. 3 కూడా సేవలు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయండి. ధూపమైన, దీపమైన, నైవేద్యమైన అండ్ ఇంకా కర్పూరం, హారతి అన్నీ కూడా ఒకేసారి చేస్తున్నారండి. 3 బ్రాహ్మణులు కూడా ఒకేసారి అన్నీ చేస్తున్నారు. లాస్ట్లో ఒక 3 కూడా 3 రథాలకి ఒకేసారి శంఖం ఊదారండి. శంఖం ఊదారు, తర్వాత హారతినిచ్చారు, ధూపం వేశారు అండ్ ఇంకా ఒకేసారి వింజమారలతో గాలి విసిరారండి. అంటే రథయాత్ర కంప్లీట్ అయ్యే టైంకి మేబీ అమ్మవారు అండ్ ఇంకా బలరామస్వామి, జగన్నాథ స్వామి అలసిపోయి ఉంటారు కదా, అందుకని చెప్పి వీళ్ళు వింజామార్లతో గాలి విసురుతూ వాళ్ళని శాంతింపజేశారండి. అందరికీ హారతిని అయితే ఇచ్చారు. మేము కూడా హారతి అద్దుకున్నాము. చాలా సంతోషంగా ఉందండి.
ఈ రథయాత్రలో పాల్గొనడం ఎంతో మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. లాస్ట్లో అయితే పూజారి గారు గంగాజలాన్ని అందరి మీద చల్లారండి. ఇలా ఎందుకు చల్లుతారు అనేది నాకైతే తెలీదు, కానీ చల్లారు అందరి మీద కూడా. ఏవేవో అయితే చేశారండి. అంటే అక్కడ పూరిలో ఎలా అయితే జరుగుతాయో ఆల్మోస్ట్ అదే విధంగా ఇక్కడ కూడా చేశారు. సింగపూర్లో కూడా ఎంత ఘనంగా ఈ వేడుకను నిర్వహించిన సింగపూర్ గవర్నమెంట్కి, ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ మందిర్కి చాలా 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 థ్యాంక్స్ అండి. నిజంగా మన ఇండియన్ ఫెస్టివల్ ఇక్కడ ఎంత గొప్పగా జరగడం నిజంగా మనకి గర్వకారణం. మరిన్ని విషయాల కోసం ఎదురు చూస్తూ ఉండండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.